ఓ మా లైన్ లైన్ రా, ఒక్కొక్కరు రారేమ్మా, ఎందుకు గుంపు వస్తురు? ఈ సమన్వయాన్ని నిర్వహించుకుంటున్నాం. కేసిరెడ్డి నరసింహారెడ్డి గారు ఈ ప్రాంతంలో పార్టీ ఉద్యమ నిర్మాతనే కాకుండా ఈ దేశంలోనే గుర్తించదగ్గటువంటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, వాంఛ జ్వరాలన్నటువంటి వాళ్ళని బంధువులు చేతబట్టి భూస్వాములంతా కూడా తల్లి తల్లి కొట్టినటువంటి పోరాటంలో భాగస్వామ్యమైనటువంటి నాయకుడు. అలాంటి పోరాటంలో రూపాయి కూడాగా కూడా ఎవరు నిలబడినటువంటి నాయకుడు. అట్లాగే ప్రజా ఉద్యమాల్లో ప్రజలతో కలిసి వ్యవహరించడమే కాకుండా ఒక నాయకుడిగా ఆదర్శవంతంగా అతి సామాన్యమైనటువంటి జీవితం గడిపినటువంటి నాయకుడు. ప్రజల తరఫున నిలబడి పోరాడి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నాయకుడు. ఒక ఎమ్మెల్యే అంటే ఎలాంటి పద్ధతుల్లో ఉండాలో ఆదర్శంగా చూపించినటువంటి నాయకుడు. ఎలాంటి ఆస్తి పాస్తులు సంపాదించకుండా చివరి వరకు ఒక 2 గదుల్లోనే నివాసం ఉన్నటువంటి ఆదర్శమైనటువంటి కమ్యూనిస్ట్. ఇప్పుడు ఒక సర్పంచ్ అయితేనే సారు లక్షలు సంపాదిస్తున్నటువంటి స్థితి ఈ రోజుల్లో ఉంది. తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 2 గదుల్లోనే నివాసం ఉండి అతి సామాన్యమైనటువంటి జీవితం గడిపి కాగితాలను ఎన్నేసుకొని కాగితాల మీద కూడా పడుకొని ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడిగా అలాంటి ఆదర్శవంతమైనటువంటి కమ్యూనిస్టు జీవితాన్ని ఆయన ఆచరణలో చూపించినటువంటి నాయకుడు. అలాంటి పద్ధతుల్లో ప్రజల తరఫున నిలబడి పోరాడి ఆదర్శంగా ముందుకు నడిచారు కాబట్టి ప్రజలు వారి ఎర్రజెండాకు అలాంటి నాయకులకు అండగా నిలబడి వాళ్ళకు మద్దతుగా పోరాటంలో పాల్గొన్నారు. అభివృద్ధి సాధన కోసం సాధించడానికి ఇలాంటి పార్టీ ఇలాంటి నాయకులే అని చెప్పి భావించి వాళ్ళ వెనకాల నడిచారు. ఎన్నికల్లో కూడా గెలిపించారు. ఆ రకమైనటువంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని ఇప్పుడు మళ్ళీ మనం ఆ రూపంలో కొనసాగించడానికి అలాంటి ఉద్యమాన్ని ముందుకు నడపడానికి కావాల్సినటువంటి కార్యాచరణను మన ఊళ్ళో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆశించినటువంటి సమాజానికి వాళ్ళందరూ కూడా పోరాడారు. కానీ ఇప్పటికీ దేశంలో దోపిడీ వర్గాల ఆధిపత్యమే కొనసాగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దేశంలో ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడి లేకపోతే అలాంటి ఆలోచన లేకపోతే అన్ని రాజకీయాలు ఒకేలా కనబడతాయి, అన్ని పార్టీలు ఒకేలా కనబడతాయి. అన్ని పార్టీలు ఒకే పార్టీలుగా కాదు, అవన్నీ ఒక పార్టీలు, ఎర్ర జెండా పార్టీలు వేరు, కమ్యూనిస్టులు వేరు. కమ్యూనిస్టులంతా కూడా శ్రామిక వర్గాల కోసం ఉంటే వాళ్ళు రైతులకు, కార్మికులకు, కూలీలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి పార్టీ. ఆ రైతులు, కార్మికులు ఆయన కూడా ఐక్యం కాకూడదని మతాల ఘర్షణ సృష్టించేటటువంటి పార్టీ. కులాల మధ్య ఐక్యతను సృష్టించి అధికారాన్ని కొనసాగించేటటువంటి పార్టీ. ప్రభుత్వాన్ని, అధికారాన్ని, యంత్రాంగాన్ని, పోలీసులని, కోర్టులను ఉపయోగించుకొని మనం అణచివేయడానికి ఉపయోగించేటటువంటి పార్టీలు. అందుకని ఆ విషయాలకు వ్యతిరేకంగా మనం నిలబడాల్సినటువంటి అవసరం. ఈ దేశ రక్షణ విషయంలో బీజేపీ బాధ్యత లేదు. పాకిస్తాన్, ఇండియాకు మధ్య జరిగినటువంటి ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా, జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడికి వ్యతిరేకంగా అన్ని పార్టీలంతా కలిసి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఉగ్రవాద చర్యలను అరికట్టంటే అలాంటి కార్యాచరణకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే మోడీ గారు, ప్రధానమంత్రి ఆదర్ గారు 2 సార్లు సమావేశం జరిగితే ప్రధానమంత్రి ఆదర్ గారు
ఉండేటటువంటి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఎవరు చెప్తే అయిందంటే ట్రంప్ చెప్తే అయిందని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. అది దేశానికి అవమానం కదా. ఈ దేశాన్ని పరిపాలించే నాయకుడు సొంతగా నిర్ణయం చేయగలగాల, ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజల్ని కాపాడగలగాల. ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా స్వయంగా నిర్ణయం చేసుకోగలిగిన చైతన్యం ఉండి ఆనాటి ధైర్యం తప్పున్నటువంటి నాయకుడు కావాలా. ట్రంప్ చెప్తే ఇదే నాయకుడు ఉంటే మన దేశాన్ని ఎట్లా కాపాడుతుంది? ట్రంప్ చెప్తే కాల్పుల విరమణ చేశారంటే దేశానికి అవమానమే కదా. అలాంటి విషయాలు పార్లమెంట్ జరగాలంటే ఈ రోజు కార్యాపన చేసి ఈ రోజు చర్చకు అనుమతించారు. ఉద్యమాలు నిర్మించి ప్రజల పక్షాన ఆ రోజు హైదరాబాద్ రాజకీయాలు దోపిడీ వ్యవస్థ చేస్తున్న వ్యతిరేకంగా నిలబడినటువంటి మహానాయకుడు రెడ్డి గారు. మరి అలాంటి మహానుభావుని యొక్క ఆశయాలు స్ఫూర్తితోటే ఈరోజు జనగామ జిల్లాలో ఎంతమంది పార్టీ నుంచి జనగామ జిల్లాలో ఎమ్మెల్యే పదవి అనుభవించి వివిధ రాజేష్ అనుభవించి వ్యక్తిగతంగా అభివృద్ధి పార్టీని ఉపయోగించుకొని పార్టీ నుంచి ఎంతమంది లీడర్లైనా మరి రెడ్డి గారు అనేటువంటి నాయకుడి కంటే గొప్ప పార్టీ, నాయకుడి కంటే గొప్ప ఎర్ర జెండా, నాయకుడి కంటే మొత్తం సిపిఎం గొప్పదని చెప్పేసి నేర్పిండు పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఎంతమంది నాయకులైనా పార్టీ ఉన్నది, ప్రజా ఉద్యమాలు ఉన్నాయి, పోరాటాలు నడుస్తున్న విషయాన్ని ఇష్టపెట్టుకొని రెడ్డి గారికి మరొకసారి విప్లవ జవాబు అర్పిస్తూ ముందుగా మన ముఖ్య అతిథి మన రాష్ట్ర కార్యదర్శి మరి జాన్వీస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పాడు. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇల్లు ఇవ్వలేదు? ఇల్లు ఇవ్వడానికి ఎందుకు అవకాశం లేదు? ఈ దేశం ప్రపంచంలోనే ధనిక దేశం అంటున్నది మన ప్రభుత్వం. ధనిక దేశాల్లో మనం 4వ స్థానంలో ఉన్నాం. మనం 4వ స్థానంలో ఉండేటటువంటి ధనిక దేశం ఇంకా కొంతకాలం అయితే 3వ స్థానానికి పోతాం. ధనిక దేశం అంటున్నాం. మరి ఇల్లు లేని వాళ్ళు ఎందుకున్నారు? ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఎందుకున్నారు? మరి కనీసం బతకడానికి అవకాశం లేనటువంటి స్థితి ఎందుకు ఇల్లు నిర్మాణం చేపట్టరు? ఎందుకు ఇళ్ల స్థలాలు ఎందుకు ఇళ్ల నిర్మాణం చేపట్టి పేద కుటుంబాలు కూడా, ఇల్లు లేని కుటుంబాలు కూడా గౌరవంగా బతకడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు? అంటే మనమంటే లెక్కలేదు, పేదలంటే లెక్కలేదు. మన ఎక్కడైనా అనుకోవచ్చు, మన సౌకర్యాలు అవసరం లేదు. అలాంటి ఎటువంటి చేసి కష్టపడి పనిచేసి ఎట్లంటే బతకడానికి పనికొచ్చేటటువంటి వాళ్ళు, కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళు తప్ప అన్ని సౌకర్యాలు ఉండాలనేటటువంటి దృక్పథం లేని పార్టీలు ప్రభుత్వాలు అధికారులు ఉన్నాయి. అందుకే ఇంటి ఉద్యోగాలు ఇంటి సంక్షేమ పథకాలు అమలు చేయడు, రైతులకు వ్యతిరేకంగా ఉన్నాడు. రైతులు బీజేపీ అధికారులతో వచ్చిన తర్వాత 1,00,000 మందికి పైగా ఆత్మహత్య చేస్తున్నారు. పెద్ద ఎత్తున నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు రైతులు. భూమి వారికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేదు. భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దాదాపు చేసేటటువంటి చట్టాలను తీసుకొస్తున్నాడు. రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్నాడు. కార్మికులు ఈ దేశంలో ఉండేటటువంటి కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. వల్ల 1,00,000 మంది దేశవ్యాప్తంగా సమ్మె చేశారు కార్మికులు. ఎందుకు సమ్మె చేశారు? కార్మికులు వ్యతిరేకమైనటువంటి చట్టాలు బీజేపీ తెస్తుంది. 8 గంటలు పనిచేయాలని చెప్పి ఆనాడు వేడి స్ఫూర్తితో పోరాడి దేశ ప్రపంచ వ్యాప్తంగా 10 గంటలు కాదు 12 గంటలు కాదు, ఆ రోజు 14-16 గంటలు పనిచేస్తుంటే దానికి వ్యతిరేకంగా పోరాడి తమ రక్తదానం చేసి వేడి సాధించుకునే వేడి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 8 గంటల పని దినాలు సాధించుకున్నారు. తమ రక్తాన్ని దానం చేసి కార్మికులు. కానీ వాడు బీజేపీ ఏమంటుంది, మోడీ ఏమంటున్నాడు, 8 గంటలు కాదు 10 గంటలు పని చేయాలా, 12 గంటలు పని చేయాలంటున్నారు. 12 గంటలు పని చేయాలని వేతనం మాత్రం పెరగదు. వేతనం పెరగదు, 12 గంటలు పని చేయాలనేటటువంటి జీవో ఇచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దానికి అనుకూలంగా జీవో తీసుకొచ్చింది. ఆ రకంగా శ్రామిక వర్గాలు వ్యతిరేకం ఉండదు. కార్మికులంతా కూడా ఈ పని చేస్తాం, మాకు కనీసం బ్రతకడానికి 40-26 రూపాయలుగా జీతం ఇవ్వండి అని చెప్పి కార్మికులు అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వదు? 26,000 ఇవ్వరా? 26,000
కమ్యూనిస్టులు వేరు. కమ్యూనిస్టులంతా కూడా శ్రామిక వర్గాల కోసం ఉంటే వాళ్ళు రైతులకు, కార్మికులకు, కూలీలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి పార్టీ. ఆ రైతులు, కార్మికులు ఆయన కూడా ఐక్యం కాకూడదని మతాల ఘర్షణ సృష్టించేటటువంటి పార్టీ. కులాల మధ్య ఐక్యతను సృష్టించి అధికారాన్ని కొనసాగించేటటువంటి పార్టీలు. ప్రభుత్వాన్ని, అధికారాన్ని, యంత్రాంగాన్ని, పోలీసులని, కోర్టులను ఉపయోగించుకుని మనం అణచివేయడానికి ఉపయోగించేటటువంటి పార్టీలు. అందుకని ఆ విషయాలకు వ్యతిరేకంగా మనం నిలబడాల్సినటువంటి అవసరం. ఈ దేశ రక్షణ విషయంలో బీజేపీకి బాధ్యత లేదు. పాకిస్తాన్, ఇండియాకు మధ్య జరిగినటువంటి ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా, జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడికి వ్యతిరేకంగా అన్ని పార్టీలంతా కలిసి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఉగ్రవాద చర్యలను అరికట్టేటంటే అలాంటి కార్యాచరణకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే మోడీ గారు, ప్రధానమంత్రి ఆదర్ గారు 2 సార్లు సమావేశం జరిగితే ప్రధానమంత్రి ఆదర్ గారు. కానీ అక్కడ ఉండేటటువంటి 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఎవరు చెప్తే అయిందంటే ట్రంప్ చెప్తే అయిందని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. అది దేశానికి అవమానం కదా. ఈ దేశాన్ని పరిపాలించే నాయకుడు సొంతంగా నిర్ణయం చేయగలగాల, ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజల్ని కాపాడగలగాల. ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా స్వయంగా నిర్ణయం చేసుకోగలిగిన చేసినటువంటి ఆనాటి ధైర్యం దమ్మున్నటువంటి నాయకుడు కావాలా. ట్రంప్ చెప్తే ఇదే నాయకుడు ఉంటే మన దేశాన్ని ఎట్లా కాపాడుతుంది? ట్రంప్ చెప్తే కాల్పుల విరమణ చేశారంటే దేశానికి అవమానమే కదా. అలాంటి విషయాలు పార్లమెంట్ జరగాలంటే ఈ రోజు కార్యాపన చేసి ఈ రోజు చర్చకు అనుమతించారు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.